ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని తప్పుపట్టింది కోర్టు. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేసింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడలేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని అంది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలవకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని అన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. ఉచితాలపై సుప్రీంకోర్టు కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని కోర్టు తప్పుపట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలను ప్రకటించడం ఎన్నికల్లో తప్పుపడుతూ కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ నళిని, ఇప్పుడు దేశంలో ఏ పార్టీ ఎన్నికలకు పోటీ చేసినా సరే ఖచ్చితంగా ఉచితాలను ప్రకటించకుండా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఓటర్లందరినీ కూడా అలవాటు చేసేశారనేది ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ. ఇదే సమయంలో సుప్రీంకోర్టు మాత్రం ఉచితాలకు సంబంధించి చాలా కీలక కామెంట్, సీరియస్ కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఉచితాల ద్వారా ఎవరైతే కొంతమంది ప్రజలున్నారో వాళ్ళను పరాన్న జీవులుగా మార్చేస్తున్నారు. కనీసం వాళ్ళు ఆ ఉచితాలకు అలవాటు పడిపోయి జనజీవన స్రవంతిలో కలిసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఉచితంగా బియ్యం వస్తాయి, అంతేకాదు కొంత నగదు బదిలీ ద్వారా వాళ్ళకు క్యాష్ కూడా వస్తుంది. దాంతో అక్కడికక్కడి సరిపెట్టుకొని ఇక రెగ్యులర్గా పనులు చేయాలి, లేదంటే ఇంకో ఏదైతే వ్యవస్థలో తమ సమాజంలో ఏ విధంగానైతే కలిసిపోయినటువంటి ఆలోచన లేకుండా మారిపోతుంది. ఇది సరైనటువంటి విధానం కాదనే అంశంపైన ఏదైతే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం సీరియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీతో పాటు పలు మెట్రోపాలిటన్ సిటీస్లో ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటూ, అంటే ఆసుపత్రుల వద్ద కానీ బస్ స్టాండ్ల వద్ద కానీ రోజుల కొద్దీ అక్కడే ఉండిపోతున్నారు, రోడ్లపై ఉంటున్నటువంటి వాళ్లకు ఆశ్రయం కల్పించాల్సినటువంటి అవసరం ఉందంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా అటు ప్రధానంగా ఎన్నికల చర్చను కూడా తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీలు ఉచితంగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కొన్నిటిని అమలు చేయడంతో జనమంతా కూడా తాము పనిచేసేందుకు ముందుకు రాకపోవడం, పైగా ఆ ఉచితాలపై ఆధారపడిపోయి పరాన్న జీవులుగా మారిపోతున్నటువంటి కామెంట్ చేశారు. నిజంగా చెప్పాలంటే పరాన్న జీవులు అంటే చాలా మందిని చూస్తున్నాము. మాకు ప్రభుత్వం నుంచి ఏదైతే ఉచితంగా రేషన్ ద్వారా బియ్యం వస్తున్నాయి, ఆ తర్వాత కొన్ని పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఇక మేము ఎటువంటి పనులు చేయకుండా ఉండొచ్చు అనేటువంటి వ్యవహారం కూడా చాలా మందిలో కనిపిస్తుంది. అలాంటి వాళ్ళను ఫోకస్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆర్డర్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ను మాత్రం చాలా సీరియస్గా పార్టీలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పార్టీలే ఈ ఉచితాలకు పరిమితం అయిపోతున్నాయనేటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి, ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవడానికి ఉచితాలను అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వాటిలో కొన్ని అమలు చేయడం, హామీలు ఇవ్వడము, ఆ తర్వాత అమలు చేయడం అనేది పరపాటిగా మారిపోతుంది. ఫలితంగా చాలా మంది అంటే పని చేసేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్లనైతే లేబర్ కూడా దొరకనటువంటి దుస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం చాలా సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.